శుభవార్త ఏంటంటే మన దేశ పాస్పోర్ట్ విలువ రోజు రోజుకు పెరుగుతుంది. ఇంతకుముందు చాలా దీనాస్థితిలో ఉండేది మన పాస్పోర్టు. ఇప్పుడు మన పాస్పోర్టు ప్రపంచంలో 77వ స్థానానికి ఎగబాకింది. ఇదే పోయిన సంవత్సరం 85వ స్థానంలో ఉండేది. మామూలుగా ఈ వీసాల స్థాయిని అంటే మన పాస్పోర్ట్ యొక్క స్థానాన్ని, మన పాస్పోర్ట్ యొక్క విలువని ఎలా లెక్కిస్తారంటే, యాక్చువల్గా మన పాస్పోర్ట్తో వీసా లేకుండా తిరిగే అటువంటి దేశాలను ఆధారంగా మన పాస్పోర్ట్ యొక్క స్థానం విలువ తెలుస్తుంది, నిర్ధారిస్తారు. ఇప్పుడు మన పాస్పోర్ట్తో డైరెక్ట్గా లండనో, అమెరికానో, జపానో వెళ్ళలేము. కానీ మన పాస్పోర్ట్ తీసుకొని ఏ వీసాకి అప్లై చేయకుండా శ్రీలంక, నేపాల్, భూటాను, మాల్దీవులకు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఆ వీసాని అరైవల్ కానీ ఎలక్ట్రానిక్ వీసా కానీ ఇస్తాయి. అంటే మనం అక్కడ వెళ్ళిన తర్వాత పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్లోనే మనకు ఇమిగ్రేషన్ ఆఫీసర్లు వాళ్ళ దేశం యొక్క వీసాను మన స్టాంప్ మీద, మన పాస్పోర్ట్ మీద వేస్తారు. అంటే మనము పాస్పోర్ట్ తోటి వీసా లేకుండా దాదాపుగా 59 దేశాలకు మనం వెళ్ళగలుగుతాము. నేను చివరిలో ఆ 59 దేశాల పేర్లు కూడా పెడుతున్నాను, చూడండి. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మన దేశ పాస్పోర్ట్ యొక్క విలువ ప్రపంచంలో రోజు రోజుకు పెరుగుతుంది. అందుకే మనం ఇప్పుడు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎకానమీ దేశంగా అవతరించాము ఇప్పుడు రీసెంట్గా. సో ఇప్పుడు మనకంటే ముందు ఓన్లీ అమెరికా, చైనా, జర్మనీ 3 దేశాలు మాత్రమే మనకంటే ఆర్థికంగా పైనున్న దేశాలు. సో ఇంకా భవిష్యత్తులో మన పాస్పోర్టుకు చాలా విలువ వచ్చే ఆస్కారం ఉంది. నేను చివరిలో ఎన్ని దేశాలు వెళ్ళగలుగుతామో ఆ దేశాల క్లిప్పింగ్ పెట్టాను, చూడండి.